దట్టమైన పచ్చని అడవిలో ఒక ముసలి సింహం మరియు ఒక ముసలి చిరుతపులి నివసిస్తూ ఉండేవి. అవి ఒకప్పుడు శక్తివంతమైన వేటగాళ్ళు, కానీ ఇప్పుడు వయసు వాటి వేగాన్ని తగ్గించింది. మిత్రమా, మనం చాలా రోజులుగా ఆహారం తినలేదు. అవును, అడవి నిశ్శబ్దంగా ఉంది. జింకలు కూడా అదృశ్యమైపోయాయి. మిత్రమా, చూడు, మన భోజనం. అవును, కానీ ఈసారి మనం దాన్ని తెలివిగా పట్టుకోవాలి. మనం కలిసి వేటాడినప్పుడు జింక పారిపోతుంది. ఈసారి మనం రెండు వైపుల నుండి దాడి చెయ్యాలి. బాబు చిన్నోడా, ఈ అడవిలో నువ్వు తప్పిపోయినట్టు ఉన్నావు. మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాం, వస్తావా? మనం చేశాము. చివరకు మనం కలిసి వేటాడాము, కలిసి పట్టుకున్నాము. చివరికి వేచి ఉన్నందుకు మంచి భోజనం వచ్చింది. నేను ముందుగా ప్రణాళిక గురించి ఆలోచించాను కాబట్టి నేను ముందుగా తింటాను. అది న్యాయం కాదు మిత్రమా. మనం కలిసి వేటాడాము, మనం కలిసి తింటాము. ఇద్దరు మూర్ఖులు తమ భోజనం నా కోసమే పెట్టినట్టున్నారు. చిన్నగా వెళ్ళి భోజనం తీసుకొని వద్దాం. మనం గొడవ పడటం వల్ల మన ఆహారం పోయింది. అవును మిత్రమా, మనం ఆ ఆహారం పంచుకుని ఉంటే కలిసి తినేవాళ్లం. నోటిదాకా వచ్చినది పోయింది. ఆ నక్క నా చేతికి చిక్కాలి. వాణ్ణి నమిలి తినేస్తా. నోటిదాకా వచ్చిందే తినలేకపోయావు, ఇంకా వన్నేం తింటావు? సరే, ఇంకేం చేస్తాం? ఆ చెట్టు కిందకి వెళ్ళి పడుకుందాం పదా. నువ్వు మూసుకో. ఎక్కువ మాట్లాడావంటే నిన్ను తినేస్తా. వీడికి నేనంటే అస్సలు మర్యాద లేకుండా పోయింది. కథ యొక్క నీతి: మీ దగ్గర ఉన్నదాన్ని పంచుకోండి, మీరు ఎప్పటికీ కోల్పోరు. మన అహంకారమే మన శత్రువు. అదే మనల్ని ఓడించింది. అవును మిత్రమా, అహంకారం కన్నా పెద్ద శత్రువు ఇంకొకటి లేదు. ఏమైంది? ఏంటి ఆ శబ్దం? ఎవరో సహాయం కోరుతున్నట్టుగా ఉంది. అవును, ఆ శబ్దం అక్కడ నుంచి వస్తోంది. కాపాడండి, రక్షించండి, ఎవరైనా ఉన్నారా? అమ్మా, నాన్నా! ఇది ఒక కుందేలా? ఈ చెట్టు కొమ్మ మధ్యన నేను ఇరుక్కుపోయాను, నన్ను కాపాడండి. బాబూ చిన్నోడా, మేము నిన్ను కాపాడుతాం,
కాని ఈరోజు నువ్వే మా ఆహారం. మిత్రమా, ఈ కుందేలుని సమానంగా పంచుకుందాం. ఐక్యమత్యమే మహాబలం. గతసారి గొడవ పట్టం వల్ల ఆహారం కోల్పోయాం. ఈసారి అలా జరగనివ్వకూడదు. నువ్వు చెప్పింది నిజం మిత్రమా. నోటిదాకా వచ్చిన ఆహారం ఆ నక్క ఎత్తుకెళ్ళింది. వాడు నాకు దొరకాలి. వాణ్ణి నమిలి తినేస్తా. హా, వాణ్ణి తరువాత నమిలి తిందువుగాని ముందు ఈ కుందేలుని తిందాం. ఈ కొమ్మ మధ్యలో నేను నలిగిపోతున్నాను. ముందు నన్ను రక్షించండి ప్లీజ్. ఒక్క నిమిషం. వీడు మనకస్సలు సరిపోడు. కాని ముందు నేను తింటాను. మిగిలింది నువ్వు తిను మిత్రమా. ఇప్పుడే కదరా, సమానంగా పంచుకుందాం. ఐక్యమత్యమే మహాబలమన్నావు. నువ్వు మూసుకొని పక్కకెళ్ళు. అయ్యో, నన్ను తినకండి. మీరు నా ప్రాణం కాపాడారు. నేను మీకెప్పటికైనా సహాయం చేస్తాను. ఇంత చిన్నదాని వల్ల మనకేం ఉపయోగం ఉంటుంది మిత్రమా? జీవితం ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది మిత్రమా. చూద్దాం ఈ కుందేలు ఎలా సహాయం చేస్తుందో. నాతో రండి, మీకొక ప్రదేశం చూపిస్తాం. అక్కడ పెద్ద జంతువులు తరచూ జారిపడుతుంటాయి. అక్కడ మీకు సరిపడే ఆహారం దొరుకుతుంది. చాలా దూరం నడిపించావు. అక్కడ ఆహారం లేకుంటే అక్కడే నిన్ను నమిలి తినేస్తా. ఆ ప్రదేశానికి వచ్చేసాం. ఇక్కడే ఆ పెద్ద జంతువులు తరచూ జారిపడుతుంటాయి. మీ దయకి ఇదే నా ప్రతిఫలం. వావ్, ఇది నేను నమ్మలేకపోతున్నాను. నిజంగా నీ మాట నిలబెట్టుకున్నావు కుందేలు. మన అహంకారం మన కళ్లను మూసేసింది. కాని దయ మనకి దారిని చూపించింది. మిత్రమా, వాళ్ళు మనల్ని వింతగా ఎందుకు చూస్తున్నారు? మనం మంచి స్నేహితులుగా ఉండటం వారికి నచ్చడం లేదు. వీళ్ళిద్దరూ ప్రతిరోజు తిండి కోసం గొడవ పడేవారు. ఇప్పుడు నిజంగా మంచి స్నేహితులయ్యారు. సింహం రాజుగారు, మిత్రమా చిరుత, గతంలో చేసిన దానికి నన్ను క్షమించండి. ఆకలితో చేసిన తప్పు అది. నువ్వు చేసిన దానికి నేను నిన్ను అప్పుడే అక్కడే నమిలి తినేయాల్సింది. ఇప్పుడు నేను నిన్ను నమిలి తినేస్తా. ఆగు మిత్రమా, నక్కను తినటం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. దాని తెలివిని మన ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందాం. ఇప్పుడు ఎందుకు మళ్ళీ వచ్చావు? అది చెప్పు ముందు గాడిదా. ఇంత మంచి స్నేహాన్ని నేను మరెక్కడా చూడలేదు. నాకు కూడా స్నేహితులు కావాలి. అందుకే వచ్చాను మిత్రమా. స్నేహం మాటలతో కాదు నక్క, చేతలతో నిరూపించాలి. సహాయం చేయండి, మమ్మల్ని కాపాడండి. అయ్యో, గుహలో మా పిల్లవాడిపై ఒక రాయి పడింది. అది అందులో ఇరుక్కుపోయింది. మేము మీ బిడ్డను తప్పకుండా కాపాడుతాము. మేము మీ బిడ్డను రక్షిస్తాము. సరే మిత్రమా, నేను ఇంటికి వెళ్తాను. మీరు వెళ్ళండి. నువ్వు నిజంగా మారాలనుకుంటే నువ్వు మాతో రావాలి. సరే మహారాజా. కాపాడండి, రక్షించండి. ఎవరైనా ఉన్నారా? నా బిడ్డ ఈ పెద్ద గుహలో చిక్కుకుపోయాడు. దయచేసి అతన్ని త్వరగా రక్షించండి.
నాకు సహాయం చేయకుండా నా వెనుక ఉండి నువ్వేం చేస్తున్నావురా గాడిదా? హా, నేను కూడా సహాయం చేస్తున్నాను కదా మిత్రమా. అబ్బా, నా నడుము ఇరుగొట్టేశారు. నాకే రాలేదు అంటే ఇంకా ఎవరికి రాదు. నా వల్ల అవుతుంది మిత్రమా, నేను తీస్తాను ఈ రాయిని. అరే, మన ఈ రాయి కింద ఉన్న మట్టిని తీసేస్తే రాయి సులభంగా కిందకి జారిపోతుంది. మీరు నా బిడ్డను రక్షించారు. మీకు ధన్యవాదాలు. మీ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఇప్పుడు ఈ నక్కను నమ్మొచ్చా మిత్రమా? ఈసారి మోసం కాదు, మనస్ఫూర్తిగా చేశాను. స్నేహం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.